కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డాక్టర్ నార్ల తాతారావు రోడ్లోని కాజీ మాన్యంలో గురువారం నాడు డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగించారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో నేడు జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరికొన్ని ఆక్రమణలు గుర్తించామని, త్వరలో పూర్తిగా డ్రైనేజీల ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. డ్రైనేజీలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలం వస్తుండటంతో డ్రైనేజీలకు పూడికలు తీయించే కార్యక్రమాన్ని చేపట్టామని, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండటం వల్ల రోగాలు వ్యాపించే అవకాశం ఉందని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పలుమార్లు డ్రైనేజీపై ఆక్రమణలు చేయరాదని హెచ్చరించినా కూడా ఆక్రమణదారుల్లో స్పందన రాకపోవడంతో నేడు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ కమిషనర్తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి. సో డ్రైన్ సిస్టమ్ అంతా కూడా ఎన్క్రోచ్మెంట్ అయి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దానివల్ల మనకు డయేరియా కేసెస్ కానీ, అలాగే వాటర్ బార్న్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయ్యి డ్రైన్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయో అవన్నీ గుర్తించి ఈ రోజు నుంచి వాటన్నింటినీ కూడా రిమూవల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా చెప్పడం ఏంటంటే, వారు మరీ ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఇల్లీగల్గా వాళ్ళు ఆక్యుపై చేసుకొని డ్రైన్స్ అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. మరి ఇది చాలా పెద్ద తప్పు చేశారు వాళ్ళు. మన మున్సిపాలిటీలో వర్షం పడితే కిందకి వెళ్ళేటటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి ఎంక్రోచ్మెంట్ అయినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా ప్రజల సహకారంతో, మా శానిటేషన్ సిబ్బంది, అలాగే టౌన్ ప్లానింగ్ వింగ్ తోటి ఈ రోజు నుంచి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుందండి. సో సుమారుగా 2.5 కిలోమీటర్ల డ్రైన్స్ అన్నీ కూడా బ్లాక్ అయి ఉన్నాయి. మన సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రైన్స్ అన్నీ కూడా మిషన్తో తీయాల్సినవి, అలాగే మాన్యువల్గా తీయాల్సిన డ్రైన్స్ అన్నీ కూడా శాంక్షన్ తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఇలాంటివి ఎంక్రోచ్మెంట్ అయినటువంటి డ్రైన్స్ తీయడానికి మిషన్ కానీ మాన్యువల్ కానీ చేయడానికి లేదు కాబట్టి అవన్నీ గుర్తించి అవన్నీ కూడా మిషన్ ద్వారా అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. మరి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సంబంధించి చిరు వ్యాపారులు కానీ, వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసి అక్కడ వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఖాళీ చేసే అవకాశం ఉందండి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లో కానీ, రింగ్ సెంటర్లో కానీ చాలా మటుకు డ్రైన్స్ కూడా క్లోజ్ అయినట్టు గుర్తించడం జరిగింది. అవి కూడా ఎంక్రోచ్మెంట్ అయినట్టు గుర్తించడం జరిగింది. అవి కూడా 2-3 రోజుల్లో అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుందండి.